హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు గోంగూర చికెన్ వండుకుందాము మన ఛానల్లో. ఈ గోంగూర చికెను ఎట్లా వండుకోవాలి, ఏమేమి వేసి వండుకోవాలి, ఏ టైంలో ఏమి వేసి వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి అయితే ఒక 3 సార్లు అయితే కడిగి తీసుకున్నా. గోంగూర ఇసుక లేకుండా కడుక్కోవాలి గోంగూరను. ఇది చికెను 1/2 కేజీకి తక్కువ, 1/4 కేజీకి ఎక్కువ. దీనికి మీడియం సైజు ఒక గోంగూర కట్ట అయితే సరిపోద్ది. గోంగూర చికెన్కు కావాల్సినవి: మసాలా, కారము, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ మీడియం సైజు, కొత్తిమీర, ఎల్లుల్లి ఒక 10 దాకా తీసుకున్నా. ఇవి కొంచెం కచ్చపక్క దంచి వేసుకోవాలి తాలింపుకు. అప్పుడు అట్లా వేసి వాడితేనే టేస్ట్గా ఉంటుంది కూర. చికెన్ మసాలా. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఈ గోంగూరను ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుంటే ఆవిరికే ఉడుకుతుంది, సరిపోద్ది. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఆవిరితోటే ఇట్లా ఉడుకుతుంది, ఇట్లా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. మనము కడిగి తీసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. లైట్గా కొంచెం 1 స్పూను నూనె వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం కూరలో వేసుకోవచ్చు. ఈ చికెన్లో ఉన్న నీరంతా ఇగ్గేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇనికేదాకా చికెన్లో నీరు ఉంటుంది కదా, ఈ నీరంతా వినికేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఈ ఉడికించుకున్న గోంగూర ఉంది కదా, ఈ గోంగూర ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేసి పేస్ట్ పట్టుకోవాలి. ఇది ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఈ రోట్లో ఈ ఎల్లిపాయలు కూడా వేసుకొని ఇట్లా దంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఈ చికెన్ను ఇట్లా ఈ నీరంతా వినికేదాకా కలుపుకోవాలి. దాదాపు ఒక సగం వరకు అయితే ఉడకాలి చికెను ఈ నీరుతో. చికెను ఇట్లా నీరు లేకుండా ఉడికితే సరిపోద్ది. చూసారు కదా, కొంచెం ఉంది, ఏం కాదు, వినికిపోద్ది అది. ఇట్లనైతే ఉడకాలి చికెను ఈ నీరుతోటే. చూసారు కదా ఈ పీసును. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఇందులో నూనె పోసుకోవాలి కూరకు వండడానికి. ఈ స్పూన్ చిన్నది కాబట్టి 3 స్పూన్లు పోసినా సరిపోద్ది. ఫస్ట్ మనం దంచుకున్న ఎల్లుల్లి ఉంది కదా, ఇది వేసుకోవాలి తాలింపుకు. కంపల్సరీ చికెన్కి కానీ మటన్కి కానీ ఈ ఎల్లుల్లి తాలింపుకు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా కూర కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. మసాలాలు వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి.
అంతా ఒకసారి కలుపుకొని అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఉల్లిపాయ వేగినాకనే వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయతో పాటుగా వేస్తే ఇది అడుగంటుకుంటుంది. అందుకే కొంచెము ఉల్లిపాయ వేగినాక వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే కొంచెం మనం చికెన్లో వేసినాం కదా, టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ టమాటా కూడా మెత్తగా మంచిగా ఈ ఉల్లిపాయతో పాటుగా దగ్గరికి వేగాలి. టమాటో ఈ ఉల్లిపాయలు ఇట్లా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతవరకు ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలని చెప్పిన కదా, ఇదిగో 2 స్పూన్లు వేసుకోవాలి, ఎందుకంటే నాకు పచ్చిమిర్చి వేసిన కదా సరిపోద్ది. ఇదంతా కూడా కొద్దిగా ఈ చికెన్కి పట్టాలి, కారము ఈ ఉప్పు అన్నీ కూడా. చికెను ఇట్లా ఉడకంగా ఈ గోంగూర వేసుకోవాలి, గోంగూర పేస్టు. కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, కొన్ని అంటే కొన్ని గ్రేవీ లాగా ఉండడానికి. ఒక టీ గ్లాసుల సగానికి కొంచెం ఎక్కువ సరిపోతాయి, ఎందుకంటే చికెన్ ఫస్టే మనకు ఉడికింది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసుకుందాము. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. దాదాపు చికెన్ అయితే ఉడికినట్టే అండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకద్దు, చికెన్ ఉడికే ఉంది కాబట్టి కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు ఉడకాలి, ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాము. చికెన్ అయితే వండడం అయిపోయిందండి. ఇట్లా మనము పోసుకున్న నూనె ఇట్లా పైకి తేరిందంటే చికెన్ ఉడికినట్టే. చూసారు కదా, నూనె అంతా ఇట్లా పైకి వచ్చిందంటే చికెన్ ఉడికింది, అయిపోయింది. చూసారు కదా, ఇవన్నీ వేసి వండుకున్నప్పుడే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ కూడా కొద్దిగా చల్లగా అయిందంటే ఇంత గ్రేవీ కూడా ఉండదు. మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా వండుకుంటే మంచిగా ఉంటుంది ఈ గోంగూర చికెను.
కొంచెం 2 ముక్కలు వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం చల్లగానాక చూపిస్తాను మీకు. ఈ గ్రేవీ కూడా ఉండదు. చూసారు కదా, కొంచెం చల్లగా అయిందంటే గ్రేవీ కూడా లేదు కదా. ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర చికెన్ ఇట్లా వండుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది నచ్చితే లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి ఇది ఎప్పుడేమి వేయాలి, ఏమేమి వేసి వండినా, ఎట్లా వండినా అన్నది చూడండి. చూసి మీరు కూడా వండుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. నేను పెట్టిన వంటలు అయితే చూడండి. వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, మధ్యలో క్లిక్ చేయకుండా చూస్తేనే నేను ఎప్పుడేమి వేసినా, ఎట్లా చేసినా అనేది మీకు తెలుస్తుంది. మీరు కూడా వండుకోవచ్చు. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.